డాక్టర్ సురేష్ గారు ఖమ్మం నుంచి వచ్చారు. తన ఎక్స్పీరియన్స్ ఒకటి మనతో షేర్ చేసుకుంటారండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఫర్ వరల్డ్ పీస్ ఆన్ ద ఎర్త్ ధ్యాన మహాయజ్ఞం ఇన్ ఆల్ స్టేట్స్ రెగ్యులర్లీ ఎట్ ద రేట్ ఆఫ్ బై పిరమిడ్ మాస్టర్స్ టు బ్రహ్మర్షిస్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫర్ స్ప్రెడ్డింగ్ మెడిటేషన్ యాజ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎట్ ద రేట్ ఆఫ్ ధ్యాన పరంపర ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. ఇది మన యొక్క పని. గురు పరంపర అనేది బిఫోర్ పత్రిజీ జరిగింది. ఇప్పుడు జరిగేది ధ్యాన పరంపర. 2000 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఏడుకొండల కొండపైన ఆయన విగ్రహం కింద ధ్యానం చేస్తున్నారని చెప్పి పత్రిసారి చెప్పారు. అయితే లాస్ట్ ఇయర్ ఒకసారి ఏడుకొండలు అంటే ఏంటనేది ఒకసారి ఆలోచించాను. అయితే అవి ఏంటంటే 5వ కొండ శాకాహారం, 6వ కొండ ధ్యాన సాధన, 7వ కొండ ధ్యాన ప్రచారం. సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యంతోనే సమాజ శాంతి, విశ్వశాంతి, ప్రపంచ శాంతి సాధించగలం, ధ్యాన జగత్తు నిర్మించగలం. మరి 1వ కొండ ఏంటి, 2వ కొండ ఏంటి, 3వ కొండ ఏంటి, 4వ కొండ ఏంటి? 1వ కొండ భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం, 2వ కొండ మొక్కలు నాటడం, వృక్షాలను సంరక్షించడం, 3వ కొండ జంతువులను సంరక్షించడం, పోషించడం, 4వ కొండ మౌనం, మాస్క్ తప్పకుండా ధరించండి అంటే మౌనం తప్పక వహించండి అని అర్థం. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో గోవింద పిరమిడ్ సెంటర్లో సేంద్రీయ వ్యవసాయం పైన వర్క్షాప్ జరుగుతుందని చెప్పి నేను వద్దామనుకుంటే రాలేకపోయా. అప్పుడు నేను బాధపడుతూ స్విమ్మింగ్కి వెళ్తే నేను స్విమ్మింగ్ చేసి ఒడ్డున కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే నాకు అయిపోయిన తర్వాత ఒక వాయిస్ అనిపించింది. ఏంటంటే నాతో ఎలా ఉన్నావో అందరితో అలానే ఉండు అని. నేను స్విమ్మింగ్ చేసేటప్పుడు నీటికి నేను హింస చేయలేదు, నీరు నాకు హింస చేయలేదు, స్నేహంగా ఉన్నాం. అదేవిధంగా అందరితో ఉండు, ఫీల్ అవ్వబాక అని చెప్పి ఆ రోజు నాకు వాటర్ నుంచి సందేశం అందింది. అప్పుడు నాకు మొదటి కొండ అంటే ఏంటో నాకు అర్థమైంది. అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు సందేశం ఇచ్చిండు, ఫీల్ అవ్వబాకు అని. అయితే ఆ రోజు వర్క్షాప్ జరగలేదు, క్యాన్సిల్ అయింది. అయితే నేను సేంద్రీయ వ్యవసాయంతో ప్రతి సంవత్సరం ఒక 10 కుంటలో 20 కుంటలో చేస్తూ బియ్యం పండిస్తున్నాను. అట్లా ప్రతి పిరమిడ్ మాస్టర్ పండిస్తే బాగుంటుందని. థ్యాంక్ యూ.